దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 140. కుటుంబ సమేత ప్రయాణం ఎలా సాగుతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్లో చైతన్య, శివంగి పక్కపక్కన కూర్చోవాలనే ఉద్దేశంతో బామ్మగారు వచ్చి చైతన్య కోసం అశ్విన్ చెప్పిన సీట్లో తిష్ట వేసింది. అది చూసి ఆనంది నవ్వుతుంటే అశ్విన్ తన వైపు చూస్తాడు. వెంటనే నవ్వు ఆపుకుంటూ తనకేమీ తెలీదు అన్నట్టుగా పక్క చూపులు చూస్తుంటుంది. అశ్విన్, శిరీష కోపంగా ఉంటే చైతన్య, ఆనంది మాత్రం ఫుల్ జోష్గా కనిపిస్తుంటారు. తిరిగి అశ్విన్ చేతిని చూస్తూ, బామ్మ పక్కన ఇంకొక సీట్ ఉంది కదా, నా చెల్లెలి పక్క నుండి లేచి వెళ్ళి అక్కడ కూర్చో. పైగా అక్కడ విండో ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ కన్నా అక్కడ బావుంటుంది. వెళ్ళు అని అంటాడు. క్షణంలో ముత్యాలు వచ్చి ఆ ప్లేస్ ఆక్రమించుకొని, కారంటే నాకు వాంతులు అవుతాయి అశ్విన్ బాబు. ఖచ్చితంగా నేను విండో పక్కనే కూర్చోవాలి అని అంటుంది. ఆ చర్యకి అశ్విన్‌కి కోపం వస్తుంటే, చూసావు కదా అంటాడు చైతన్య అశ్విని ఓరగా చూస్తూ. ఆహా! మీ అన్నా చెల్లి పక్కా ప్రణాళికతో భలే ఉన్నారే అని తనలో తను అనుకుంటాడు అశ్విన్. ఛ! ఇప్పుడు నేను ఇతని పక్కనే కూర్చోవాలా అంటుంది శివంగి చిరాకు పడుతూ. కూర్చుంటే తప్పేముంది శివంగి, మా అన్నయ్య నీకేమీ పరాయివాడు కాదుగా, కట్టుకున్న భర్తేగా అంటుంది ఆనంది. దెబ్బకి అశ్విన్ ఆనంది వైపు చురుగ్గా చూస్తాడు. మౌత్ మూసుకోవటం ఆ క్షణం ఆనంది వంతు అవుతుంది. ఈ అన్నా చెల్లెలకి వేషాలు బాగా ఎక్కువయ్యాయన్నయ్య అంటుంది శివంగి చైతన్య, ఆనంది మీద కోపం చూపిస్తూ. మా అన్నా చెల్లెల మీద ఊరికే ఆడిపోసుకోక శివంగి. అయినా నువ్వు నాకు పడవని భీష్మించుకున్నావు కదా, ఇక ఆ మాత్రానికి నేను ఈ పక్కన కూర్చున్నంత మాత్రాన ఏమవుతుందిలే అంటాడు చైతన్య. ఛ! 6 గంటలు నిన్ను భరించాలి అని తిట్టుకుంటూ శివంగి చైతన్య పక్కన సెటిల్ కాక తప్పలేదు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అమర్ వాళ్ళ మాటలని వింటూ చిరునవ్వుతూ ఉంటాడు. నందిత కారు ముందలున్న సెక్యూరిటీ దగ్గరికొచ్చి ఒక కొబ్బరికాయ అతనికి ఇస్తూ, కారు స్టార్ట్ కాగానే ఈ కొబ్బరికాయని కారు ముందు కొట్టు. ఇలా కొబ్బరికాయ కొట్టి వెళ్తే ఏదో ఒక శుభంతో తిరిగి వస్తాము అని అంటుంది. అలాగే మేడం అంటూ అతను ఆ కొబ్బరికాయ తీసుకుంటాడు. అమర్ వాళ్ళని చూస్తూ, నందిత మాటలు విని, నందిత నమ్మకం నిజమై ఏదో ఒక శుభకార్యం చేసుకొని వస్తే సంతోషమే అని అనుకుంటాడు. ఇక నందిత వెనక్కొచ్చి కూర్చుందాం అనేసరికి వెనక మొత్తం అందరితో ఫిల్ అయిపోయి కనిపిస్తుంది. ఇదేంటి, నేనెక్కడ కూర్చోవాలి అంటుంది నందిత. అప్పటి వరకు వీళ్ళ గొడవల్లో వీళ్ళు ఉన్నారు గాని నందిత ఎక్కడ కూర్చుంటుంది అనేది అశ్విన్, శివంగి కూడా గమనించలేదు. నీ గురించి మేము ఆలోచించలేదమ్మా. ఇప్పుడు ఎలా కూర్చుంటావు అంటుంది శివంగి. అశ్విన్ కూడా అదే ఆలోచిస్తుంటాడు. ముత్యాలు, బామ్మగారు, చైతన్య మాత్రం ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండిపోతారు. కానీ ఆనంది ఆలోచించింది కాబట్టి, అయ్యో అత్తా, నీకిక్కడ సీటు లేదు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళి మావయ్య పక్కన కూర్చో అని అంటుంది. ఆ మాటకి అశ్విన్ తన వైపు గుర్రున చూస్తుంటాడు. ఆ కోపానికి కాస్త భయపడుతూ, అంటే ఇక్కడ సీటు లేదు కాబట్టి అలా చెప్పాను అమ్మా అంటుంది ఆనంది. ముందుకు వెళ్లి కూర్చోడానికి నందిత కూడా ఇబ్బంది పడుతుంటుంది. చైతన్య ముందుకు వెళ్తాడేమో అని అశ్విన్ చూస్తుంటాడు. కానీ చైతన్య శివంగి పక్కన తిష్ట వేసి కూర్చున్నట్టుగా ఇంకా సెటిల్ అయి బిర్రుగా కూర్చొని పక్క చూపు చూస్తుంటాడు. అతను వెళ్ళడని అశ్విన్‌కి అర్థమై, "నువ్వొచ్చి ఇక్కడ కూర్చో అమ్మా. నేను ముందుకు వెళ్లి కూర్చుంటాను" అని అశ్విన్ లేవబోతుంటే, ఆనంది లేవబోతున్న అశ్విన్ పట్టుకొని కూర్చోబెట్టి, "అయ్యో యమా! ఒక్కసారి కూర్చోవటం సెటిల్ అయినాక మళ్ళీ లేవకూడదు. అసలే అత్త కొబ్బరికాయ కొట్టి బయలుదేరమని సెక్యూరిటీకి కొబ్బరికాయ కూడా ఇచ్చింది. కొబ్బరికాయ కొట్టే ముందు ఇక ఎటూ కదలకూడదు. కదిలితే ప్రయాణానికి మంచిది కాదు. నువ్వు లేవకు" అని అంటుంది. "అవును మనవడా,
ఎలా కూర్చున్నామో అలా ఉంటేనే మంచిది. మధ్యలో సీట్లు మారటం మంచిది కాదు. ఆనంది అమాయకురాలైనా తను చెప్పింది కరెక్టే అంటుంది బామ్మగారు. ఓయ్ బామ్మ! నేను అమాయకురాల్ని కాదు. నేను చాలా పెద్ద తెలివైన దాన్ని అంటూ ఆనంది తన డైలాగ్‌ని తను అప్పచెప్తుంది. అవునే! నువ్వు మామూలు తెలివైన దానివి కాదు. మహా ముదురు తెలివైన దానివి అంటాడు అశ్విన్. పెళ్ళాం మీద ప్రేమపూర్వకమైన కోపాన్ని ప్రదర్శిస్తూ. అశ్విన్ కోపానికి చైతన్య నవ్వుతుంటే శివంగి గుడ్లు ఉరిమి చైతన్య వైపు చూస్తుంది. ఇతగాడు పెళ్ళాం చూపును చూసి భయపడుతూ నవ్వు కంట్రోల్ చేసుకుంటాడు. అలా ఉండు అన్నట్టుగా శివంగి ఒక చూపు చూసి ఊరుకుంటుంది. అమర్ వాళ్ళ మాటలు వింటూనే చేతి వాచ్ టైం చూసుకొని ప్రయాణానికి పెట్టుకున్న ముహూర్తం దాటిపోతుంది. ఎక్కడైతే ఏంటి? త్వరగా వచ్చి కూర్చో నందిత అని అంటాడు. నందిత అది విని కూర్చున్న వాళ్ళని లేవటం ఎందుకులే, నేను వెళ్ళి ముందు కూర్చుంటాను అని చెప్పి ముందుకు వెళ్తుంటుంది. అది చూసి సంతోషపడుతూ చైతన్య ఆనంది చూసుకొని నవ్వుతుంటే అశ్విన్ ఆ అన్నా చెల్లి ఇద్దరి చూపులు కనిపెడతాడు. యముడు కనిపెడుతున్నాడని ఇద్దరికీ అర్థమై వెంటనే మళ్ళీ ఈ అన్నా చెల్లు ఇద్దరు పక్క చూపులు చూసుకుంటారు. ఈ 5 రోజులు ఈ ఇద్దరిని జాగ్రత్తగా కనిపెట్టాలి అని అనుకుంటాడు అశ్విన్. నందిత వచ్చి అమర్ పక్కన కూర్చోగానే తెలియకుండానే ఇద్దరు తలలు తిప్పి ఒకరికొకరు చూసుకుంటారు. క్షణం సేపు చూపులు కలుపుకొని తిరిగి అమర్ ముందుకు చూసి కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ కాగానే సెక్యూరిటీ కారు ముందల కొబ్బరికాయ కొట్టి పక్కకు తప్పుకుంటాడు. అందరం చల్లగా ఉండాలి, సంతోషంగా తిరిగి రావాలి స్వామి అని దమయంతి గారు దేవుడికి నమస్కరిస్తూ మనసులో కోరుకుంటూ ఉండగా అమర్ గేర్ వేసి కారు ముందుకు పోనిస్తుంటాడు. అలా అమర్ భార్య పిల్లలు కోడలు అల్లుడితో కలిసి కుటుంబ సమేతంగా ఊరి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇలా కాస్త దూరం వెళ్ళాక ఎవరికి వాళ్ళుగా సైలెంట్‌గా ఉంటే నాకు బోరు కొడుతుంది అమ్మా అని అంటుంది ఆనంది. మరేం చేయమంటావు అని అడుగుతాడు అశ్విన్. అంతాక్షరి అంటాడు చైతన్య. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఆ క్షణం కోపద్వేషాలు వదిలేసి ప్రయాణంలో ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు అమర్ నందిత కూడా శృతి కలిపి పాడుతుంటారు. అలా పాటలతో సగం దూరం అంటే 3 గంటల ప్రయాణం తర్వాత నాకు పిచ్చిగా ఆకలేస్తుంది అంటుంది ఆనంది. అదిగో అక్కడ ఉన్న పచ్చని పొలాల్లో కారాపమా అందరం ఆ పొలాల్లో కూర్చొని తిని మళ్ళీ ప్రయాణం సాగిద్దాము అంటుంది బామ్మగారు. అలా అందరూ పొలాల గట్టులో చెట్ల కిందికి వచ్చారు. అందరూ జంటలుగా కూర్చొని అరిటాకుల్లో ముద్దుగా పులిహోర పెట్టించుకొని తింటూ ఉంటారు. వాటితో పాటే నందిత బామ్మగారు తెచ్చిన మరికొన్ని డిషెస్, రకరకాల పిండి వంటలు కూడా ఉంటాయి. కుటుంబం అంతా కలిసి అలా తినడం చూసి బామ్మగారు సంతోషపడుతుంటుంది. అందర్నీ ఇలా చూస్తుంటే నా దిష్టే తగులుతుందేమో అనిపిస్తుంది అని అనుకొని సంతోషపడుతుంటుంది ముత్యాలు. భార్య చేతి పులిహోర తిని కొన్ని ఏళ్ళయ్యేసరికి అమర్ ఆ పులిహోరని చాలా ఇష్టంగా తింటూ పులిహోర చాలా బాగుంది మేడం అని అంటాడు పక్కన కూర్చున్న నందితకు మాత్రమే వినిపించేటట్టుగా. ఆ మాటకి అమర్ని ఓరగా చూస్తూ మీ ఇంట్లో చేసుకొచ్చిన నేతి అరిసెలు కూడా చాలా బాగున్నాయి అని అంటుంది మెత్తటి అరిసెని నోటికి పెట్టి కొరుకుతూ. నీకిష్టమని మనింట్లో అమ్మనే చేసింది అంటాడు నవ్వుతూ. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అమర్ పక్కన కూర్చొని తింటున్న అశ్వినికి పులిహోర తిని పొల్లమారుతుంటుంది. అయ్యో నాన్న, చిన్నగా తిను అంటూ అమర్ కొడుకు తల సర్దుతూ మంచినీళ్ళు నోటికి అందించి తాగిస్తుంటాడు. ఆ దృశ్యం ఒక శివంగి తప్ప పక్కన కూర్చున్న ఆనందితో పాటు అందరూ అబ్బురు పడుతూ చూస్తుంటారు. పొలమారుతున్న ఇబ్బందిలో అశ్విన్ తండ్రి అందించిన నీళ్ళు మొత్తం తాగి తండ్రిని చూస్తాడు. అమర్ అలా తల సర్దుతుంటే చిన్నప్పుడు తండ్రి గోరుముద్దలు తినిపిస్తుంటే అలా పొలమారటం, దగ్గరికి తీసుకుని తల సర్దటం అశ్విన్‌కి ఎమోషనల్‌గా గుర్తొస్తుంటుంది. మిగతా వాళ్ళకన్నా కూడా నందిత ఆ దృశ్యాన్ని ఎమోషనల్‌గా చూస్తుంటే శివంగికి పెద్దగా ఎక్కడం లేదు.
కానీ అశ్విన్‌కి ఆ ఎమోషనల్ ఎక్కువసేపు నిలబడక, తల మీద ఉన్న తండ్రి చెయ్యి కోపంగా పక్కకు తీస్తాడు. అలా తీసిన విధానానికి అమర్ బాధపడుతుంటే, అమర్ బాధని చైతన్య, ఆనంది, బామ్మగారు చూసి అమర్ గురించి ఫీలవుతుంటారు. చైతన్య పక్కన కూర్చున్న శిరీష మాత్రం అంతే కావాలి అన్నట్టుగా కోపంగా ఉంటుంది. అందరూ ఆ మూడ్ ఆఫ్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో చైతన్య తింటూ పక్కన కూర్చున్న శివంగిని గిల్లుతాడు. ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న శివంగి ఆపి, "ఏయ్! ఏంటి నన్ను గిచ్చుతున్నావు?" అంటూ కోప్పడింది. దాంతో అందరూ వాళ్ళ వైపు చూస్తారు. "నీకు బాగా సూట్ అయ్యే వంటకం నేనే స్వయంగా చేసుకుని తీసుకొచ్చాను శివంగి. అది నీకు పెడదామని గిచ్చాను" అంటాడు నవ్వుతూ. "నాకు బాగా సూట్ అయ్యే వంటకమా? ఏంటది?" అని అడుగుతుంది. "చెప్పను. కళ్ళు మూసుకో, నోట్లో పెడతాను" అనంటాడు. "నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు. నేనసలు మూసుకోను" అంటుంది కోపంగా. "అయితే నీకు ఇష్టమైన నోరూరించే మంచి వంటకం నువ్వు మిస్ అయినట్టే" అనంటాడు. చైతన్య అలా ఊరిస్తుంటే అది ఏం వంటకం అయ్యుంటుందా అని శిరీషకి క్యూరియాసిటీగా అనిపిస్తుంటుంది. "మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటానంటే నీ ఇష్టం" అంటాడు చైతన్య. ఈసారి శిరీషకి కాకుండా అందరికీ కూడా అది ఏ వంటకం అయ్యుంటుందా అని క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఇక శిరీష ఆ క్యూరియాసిటీ ఆపుకోలేక, "సరే, కళ్ళు మూసుకున్నాను, పెట్టు" అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. "నోరు తెరిస్తేనేనా నీ నోట్లో పెట్టేది?" అంటాడు చైతన్య బిగుసుకుపోయిన తన పెదవులను చూస్తూ. "సరే" అని హా అంటూ కళ్ళు మూసుకుని ఉండిపోయి నోరు తెరిచింది. చైతన్య ఫుడ్ ఐటెం నోట్లో పెట్టేసరికి కసుక్కున అది కొరికింది. అంతే, మంట నషాలానికి ఎక్కి "అబ్బా" అంటూ కళ్ళు తెరిచి నోటి నుండి సగం బయట ఉన్న పదార్థం చేతులకు తీసుకుని చూసేసరికి అది ఘాటైన గుంటూరు మిరపకాయ బజ్జీ. అది చూసి నందిత, అశ్విన్‌తో సహా అందరూ నవ్వుతుంటే, శివంగి అది చూసి భయపడుతూ "అబ్బా! మంట" అంటూ ఉవ్విళ్ళూరుతూ చేతులు ఊపుతుంటుంది. "బాగా అయిందా శివంగి?" అంటూ చైతన్య ఇంకా నవ్వుతుంటాడు. అశ్విన్ ఆ నవ్వులోనే కాస్త కోపం చూపిస్తూ, "ఈడియట్! నా చెల్లెల్ని బాధపెడతావా?" అంటూ చైతన్య తిడుతూ శివంగికి మంచినీళ్ళు అందించాడు. "నా కూతుర్ని ఏడిపిస్తావా చైతన్య?" అంటూ అక్కడ ఉన్న ఇంకో 2 బజ్జీలు తీసుకొని బలవంతంగా చైతన్య నోట్లో కుక్కాడు అమర్. అవి తినక తప్పక, "అయ్యో మావయ్య! నేను మీ కూతుర్ని ఏడిపిద్దామనుకుంటే మీరు నన్ను ఏడిపిస్తున్నారేంటి?" అంటూ గుంటూరు మిరపకాయ బజ్జీలు 2 తిని ఘాటుకి అల్లాడిపోతుంటాడు. అది చూసి అందరూ ఇంకా నవ్వుతుంటే, "అయ్యో అన్నయ్య! ఈ తియ్యటి అరిసె తిను" అంటూ ఆనంది కాస్త బాధపడుతూ ఒక అరిసెని చైతన్య నోట్లో పెట్టింది. అది తిన్నాక కానీ ఆ మంట చల్లారలేదు. "నా కూతుర్ని ఇబ్బంది పెట్టావంటే ఊరుకునేది లేదు" అంటాడు అమర్. "అమ్మో! శివంగి విషయంలో మీరు మీ అబ్బాయి కంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు మావయ్య" అని చైతన్య అంటుంటే, అప్పటి వరకు నవ్వు మొహంతో ఉన్న అశ్విన్ చెల్లెల వైపు చూస్తాడు. కానీ తండ్రి ప్రేమ అంటే అసలు ఏంటో తెలియని శివంగి అమర్ వైపు కోపంగా చూస్తుంటుంది. ఆ చూపులు ఒక అశ్వినే కాదు, నందిత కూడా కనిపెడుతుంది. ఇలా ఆనందాలు, నవ్వులు, కోపద్వేషాల మధ్య అందరూ కలిసికట్టుగా తింటూ ఉంటారు. మరి కొద్దిసేపటికి మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటారు. భోజనాల తర్వాత అందరి బొజ్జలు నిండేసరికి అమర్ కారు డ్రైవింగ్ చేస్తున్న విధానానికి అందరికీ ఉయ్యాల్లాగా అనిపిస్తూ నిద్రకి వాలిపోతుంటారు. ఆనంది నిద్రకి బాగా ఊగుతుంటే అశ్విన్ తన్ని ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకొని తన్ని జోకొడుతూ సీట్ వెనక్కి ఆనుకొని నిద్రకి కళ్ళు మూసుకుంటాడు. ఎదురుగా ఉన్న చైతన్య వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషపడుతూ, "మా చెల్లెలి మీద అంత ప్రేమ పెట్టుకొని తనని వదిలి ఉండాలని ఎలా అనుకున్నావు అశ్విన్?" అని అనుకుంటూ ఉండగా చైతన్య కూడా ఆవలింతలు వస్తాయి. పక్కకు చూసేసరికి శివంగి అప్పటికే వికెట్ తీసేసినట్టుగా నిద్రపోతుంది. దాంతో చైతన్య నవ్వుతూ తన ఒడిలో తల పెట్టి పడుకుంటాడు. నిద్రలో ఉన్న శివంగి తెలియకుండానే చైతన్య తల మీద చేయి పెట్టింది. అది చూసి సంతోషపడుతూ
తన చేయిని చెంప మీదకి తెచ్చుకొని పెట్టుకొని ఇక చైతన్య కూడా నిద్రలోకి జారుకుంటాడు. అప్పటికే బామ్మగారు, ముత్యాలు కూడా నిద్రకి ఊగుతుంటారు. అమర్ కాస్త వెనక్కి తిరిగి చూసేసరికి అందరూ నిద్రలో అలా పడుకోవడం చూసి నవ్వుకుంటూ పక్కకు చూసేసరికి నందిత కూడా నిద్రలోకి జారుకొని అమర్ భుజం మీదకి వాలిపోతుంది. ఓహో మేడం, తమరు కూడా నిద్రపోయారా అని అనుకొని నవ్వుతూ తనకి ఇంకా కన్వీనియంట్‌గా ఉండేటట్టుగా భుజం మీదకి కాస్త దగ్గరగా తీసుకొని పడుకోబెట్టుకొని, తనకు స్పర్శ తెలియకుండా తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని, అందరూ నిద్రలో ఉండేసరికి కాస్త స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. మరో 3 గంటల ప్రయాణం తర్వాత రామాపురం అనే వాళ్ళ సొంత ఊరు పొలిమేర చేరుకునేసరికి అందరికీ మేలుకువ వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒడిలో పడుకున్న చైతన్యని చూశాక శివంగి రియాక్షన్ ఏంటి? అమర్ భుజం మీద వాలిపోయి పడుకున్న నందిత రియాక్షన్ ఏంటి? ఆ ఊరిలో ఉన్న తీపి చేదు జ్ఞాపకాలతోనే అమర్, నందిత వాళ్ళు భవంతి దగ్గరకు చేరతారా? ఇక్కడైనా ఆనందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయా? ఏమాతన్ని పెళ్లి చేసుకుంది ఇష్టంతో అని తెలుసుకుంటుందా? ఈ ఊరు నుండి వెళ్ళబోయే లోపు అక్కడ జరిగే సరదా సన్నివేశాలేంటి? ఉత్కంఠంగా జరిగే పరిణామాలేంటి? తల్లిదండ్రుల మరణం గురించి చైతన్యకు, ఆనందికి తెలియబోయే నిజమేంటి? జరిగే శుభకార్యమేంటి? అమర్ తెలుసుకోబోయే ముఖ్యమైన విషయమేంటి? ఇక్కడ విలన్స్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.